రాఘవ్ చడ్డాను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించింది. అంతేకాదు, ఈయనకి పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వొద్దని అధికారికంగా చెప్పింది. అసలు ఈయన చేసిన తప్పేంటంటే దేశంలోనే అతిపెద్ద సభ అయిన పార్లమెంట్లో పేదల గురించి ప్రశ్నించడం. ఎందుకంటే ఈయన స్విగ్గీ, జొమాటో డెలివరీ వర్కర్ల సమస్యల గురించి మాట్లాడాడు. వాళ్లకు సరైన జీతాలు, ఇన్సూరెన్స్, భద్రత ఉండాలని డిమాండ్ చేశాడు. అలాగే మొబైల్ కంపెనీలు 28 రోజుల ప్లాన్ పేరుతో పేదల్ని ఎలా మోసం చేస్తున్నాయో పార్లమెంట్లో ప్రశ్నించాడు. ఎయిర్పోర్ట్లలో సామాన్యుడికి అందని ధరలకు అమ్మే ఆహారం గురించి మాట్లాడాడు. సాధారణ ప్రజలకు కూడా తక్కువ ధరలో ఆహారం అందుబాటులో ఉండాలని అడిగాడు. ఆహారంలో కల్తీ, టోల్ ట్యాక్స్, ఇంకా పని చేయని ఎంపీలను కూడా తీసేయాలని చెప్పిన అతి కొద్ది నేతల్లో రాఘవ్ చద్దా ఒకరు. గిగ్ వర్కర్స్ గురించి మాట్లాడుతూ 10 నిమిషాల్లో డెలివరీ పేరుతో డెలివరీ బాయ్స్ ప్రాణాల మీదకు తెస్తున్నారని, వాళ్లకు ఫేర్ వేజెస్, ఇన్సూరెన్స్, బేసిక్ సేఫ్టీ కూడా ఉండాలని చెప్పారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ప్రజల కోసం మాట్లాడే నాయకుడిని సైలెంట్ చేయాలా, లేక అలాంటి గొంతును ఇంకా బలంగా నిలబెట్టాలా? ప్రజల సమస్యల గురించి మళ్ళీ పార్లమెంట్లో రాఘవ్ చద్దా మాట్లాడాలి అనుకుంటే ఈ వీడియోని ఎంత వీలైతే అంతమందికి షేర్ చేయండి.